జాగ్రత్త. ఏంట్రా వాళ్ళ గోళ? ఏం లేదురా, ఆ గోవింద్ గారికి ఆటో లేదు కదా, ఆ విలియమ్స్ ఫోన్ చేసినట్టు. ఇప్పుడు ఈ బక్కోడు ఆటో వేసుకుని ఆడి కింద వచ్చేసి ఇటు బయలుదేరాడు. ఆహా. సరే నేను మళ్ళీ చేస్తా. అంకుల్, మొన్న సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే అన్నావు కదా, ఆయన మే నెలలో కదా. అంకుల్ నేను చెప్పింది ఆయన బర్త్డే గురించి కాదు అంకుల్, వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు బర్త్డే గురించి. ఓహో, మహేష్ బాబుదా? నడవడానికి ఎంత దూరం వచ్చారు? అది కాదు బాబు, గౌతమ్ మా పెద్ద అమ్మాయి చెన్నైలో ఎస్ఆర్ఎం కాలేజీలో చదువుతుంది కదా, అవును వీడిని కూడా అక్కడే జాయిన్ చేద్దామని తీసుకెళ్తాను. ఆ ట్రైన్కి టైం అయిపోయింది. దివ్యకేమో ఈ రోజు ఎగ్జామ్ ఉంది, కొంచెం కాలేజీ దగ్గర దిగబడతావా? సరే అంకుల్. అమ్మా వెళ్ళే. సరే నాన్న. వస్తాను బాబు. థ్యాంక్ యూ. రండి. దివ్య, ఈ పూలు తీసుకో. నేను గుడికి వెళ్ళట్లేదు, కాలేజ్కి వెళ్తున్నాను. అది కాదు దివ్య, ఈ పూలు పెట్టుకుంటే నువ్వు చాలా అందంగా ఉంటావు. వాట్? అది నన్ను లవ్ చేస్తున్నావా? నిన్న మా నాన్నగారు తీసుకోమంటే తీసుకుని పెట్టుకున్నాను, అప్పుడే మీ మగవాళ్ళ బుద్ధి చూపించేశావు. హే దివ్య, ఇది నిన్న మొన్న వచ్చిన ఫీలింగ్స్ కాదు దివ్య. నువ్వు ఎప్పుడైతే మా కాలనీలో ఫస్ట్ వచ్చావో అప్పుడే నేను నీతో ప్రేమలో పడ్డాను. నువ్వు లేకుండా నేను అసలు బతకలేను దివ్య, దయచేసి నన్ను అర్థం చేసుకో. ఐఎమ్ సారీ టు డిసప్పాయింట్ యూ గౌతమ్. ఐ డోంట్ లవ్ యూ అండ్ ఐ విల్ నెవర్ లవ్ యూ. నిన్ను చూసి ఏ అమ్మాయి అయినా పడిపోవచ్చు, కానీ నేను అందం చూసి పడిపోయే అమ్మాయిని కాదు. నాకు డబ్బు ఇంపార్టెంట్, దాని విలువేంటో నాకు తెలుసు. దివ్య, నీకు తెలుసు కదా, నేను మెకానికల్ ఇంజనీర్ చదివాను. ఇప్పుడు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ చేస్తున్నాను. ఇంకో 10 yearsలో నేను కూడా బాగా డబ్బు సంపాదించి లైఫ్లో సెటిల్ అయిపోతాను. 10 yearsలోనా? అప్పటికి నేను ముసల్దాన్ని అయిపోతాను. దివ్య ప్లీజ్ దివ్య. నువ్వు చూసుంటావు కదా నా ఫ్రెండ్స్ని, ఒకడేమో డీజీపీ కొడుకు, ఇంకొకడేమో ఎమ్మెల్యే కొడుకు. వాళ్ళల్లో ఎవరో ఒకళ్ళు చూసుకుని పెళ్లి చేసుకుంటాను. ఏడిస్తే ఏదో సింపతి కోసం లవ్ చేస్తానని మాత్రం అనుకోవద్దు, ఇలాంటివన్నీ నాకు నచ్చావు. ఇంకెప్పుడు నా లైఫ్ లోకి రావద్దు, నాతో మాట్లాడడానికి కూడా ట్రై చేయొద్దు. గౌతమ్ గారు అస్సలే గుర్తుపట్టలే, ఈ గొట్టం గారు అస్సలు గుర్తుపట్టలే. గుర్తిస్తలేదు. మళ్ళీ ఒకసారి మళ్ళీ తిరుగుతా.